తిరుపతిలోని ప్రముఖ వ్యాసాశ్రమంలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీయాలని పూర్వ విద్యార్థులు, స్వామీజీలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని, మళ్లీ వ్యాసాశ్రమానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. అసలు ఆ వ్యాసాశ్రమంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సామాజిక సంస్కరణలు, విద్యా వ్యాప్తికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు శ్రీ మలయాళ స్వామి. ఆయన 1926లో ఏర్పేడులో వ్యాసాశ్రమాన్ని స్థాపించారు. ఆధ్యాత్మిక సేవతో పాటు విద్యా సంస్థలు, సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మందికి దిశానిర్దేశం చేశారు. అయితే మలయాళ స్వామి ఆశలకు విరుద్ధంగా ప్రస్తుతం వ్యాసాశ్రమంలో బంధుప్రీతి, అవినీతి పెరిగిపోయిందని పూర్వ విద్యార్థులు, స్వామీజీలు మండిపడుతున్నారు. ఒకప్పుడు నడిచిన పాఠశాలలు, బ్రహ్మ విద్య పాఠశాల, సాంస్కృతిక పాఠశాల, ఆసుపత్రులు, సాధువుల సత్రాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ప్రస్తుతం బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలు మాత్రమే కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఈ ఆశ్రమం నుంచి ఉన్నత స్థానంలో స్థిరపడ్డవారు ఒక్కొక్కరుగా ఆశ్రమం అభివృద్ధికి దానాలు, విరాళాలు అందించి సాయం చేస్తుంటే, ఇక్కడ చేరిన అక్రమార్కులు మాత్రం వ్యాసాశ్రమం ఆశయాలను నీరుగారుస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అనేక అక్రమాలకు పాల్పడుతూ ఆశ్రమం ఆశయాలకు తూట్లు పొడవడంపై పూర్వ విద్యార్థులు సమరశంఖం పూరించారు. 64వ ఆరాధనోత్సవం సందర్భంగా మలయాళ స్వామి విగ్రహానికి పూర్వ విద్యార్థులు పుష్పాంజలి ఘటించారు. అయితే సమాధి వద్దకు కొందరినే అనుమతించడం, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంపై పూర్వ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలను వెలికితీయాలని, ప్రశ్నించే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు ఇన్ని జరుగుతున్నాయి. మెయిన్ ఏమిటంటే ఆశ్రమంలో ఏ ఆశ్రమం, మన ఇండియాలో ఏ ఆశ్రమం అన్నా కానీ లోపలికి రానియకుండా ఆడోళ్ళని వాచ్మెన్గా పెట్టి ఈ పని గట్టు లోపలికి నువ్వు వచ్చింటే కూడా రానిచ్చినప్పుడు. ఇప్పుడు మనం అందరూ చేయడానికి వచ్చినారు కానీ ఒక మనిషిని లోపలికి రాని ఏమిటది. మరోవైపు వ్యాసాశ్రమంలో అమర్నాథ్ రెడ్డితో పాటు మరికొందరు వ్యక్తులు పెత్తనం చెలాయిస్తూ ఆశ్రమ ఆశయాలను దిగజారుస్తున్నారని భక్తులు, స్వామీజీలు మండిపడుతున్నారు. పోలీసుల అండతో ఆశ్రమాన్ని నడిపించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమానికి చెందిన 150కి పైగా శాఖల ఆస్తులు ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారని మండిపడుతున్నారు. వ్యాసాశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పూర్వ భక్తులు, స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి గారు మీకు మీడియా మిత్రులందరికీ తెలుసు. ఆయన ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నారు అంటే, అమ్మాయిలకి పరీక్షలప్పుడు స్లిప్పులు ఇవ్వడానికి వెళ్తూ స్క్వాడ్తో పట్టుబడి పోలీస్ స్టేషన్లో జైలుకు వెళ్ళేటువంటి చరిత్ర వారిది. ఇంకా మేము ఏం చెప్తాం చెప్పండి? అమ్మాయిలు ఏమిటి, ఆయన వయస్సు ఏమిటి, అమ్మాయిలకి స్లిప్పులు అందించడానికి వెళ్ళి స్క్వాడ్కు దొరకడం ఏమిటి? అప్పుడు అందరూ మేము ఈ రంగంలోకి రాలేదు, కానీ తెలుసు విషయాలు. మరి ఇటువంటి స్థాయిలో ఉండేటువంటి పరిస్థితులు ఈరోజు కనీసం ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు, తల్లులు ఎంతమంది వేదన చెందుతున్నారో. మొత్తానికి వ్యాసాశ్రమంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి మలయాళ స్వామి ఆశయాలకు అనుగుణంగా ఆశ్రమాన్ని తిరిగి అభివృద్ధి చేయాలని పూర్వ విద్యార్థులు, స్వామీజీలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వ్యాసాశ్రమాన్ని పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు. ఇదే అంశంపై అధికారులతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో మరోసారి చర్చలకు సిద్ధమవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.